ఇన్ని రోజులు మనం ఇండ్ల గణన జాబితా తయారు చేసాం. వాటిని ఇప్పుడు ఏ విధంగా హెచ్ఎల్ఓ యాప్లో నమోదు చేయాలో ఇదివరకే కొన్ని వీడియోల ద్వారా నేర్చుకున్నాం. ఫైనలీ ద డే హ్యాస్ కమ్. ఈ రోజు నుండి మనం హెచ్ఎల్ఓ యాప్ను ఏ విధంగా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఈ 34 క్వశ్చన్లో 7వ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ఈ 7వ క్వశ్చన్నే మిమ్మల్ని నిర్ణయిస్తుంది. మీరు ముందుకు వెళ్ళాలా, అక్కడే ఆగిపోవాలా అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈ 7th క్వశ్చన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఏమేమి అంశాలు ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. చాలామందికి డౌట్ ఉంది, ఈ 7th క్వశ్చన్లో ఏమేమి అంశాలు ఎక్కడెక్కడ రాయాలో తెలియడం లేదు. దానికోసమే నేను ఈ వీడియోలో 7th క్వశ్చన్ ఎలా ఫిలప్ చేయాలి దానికోసమే ఈ వీడియోను రూపొందిస్తున్నాను. చూడండి, చాలా ఇంపార్టెంట్. ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తిస్తే మిగతా ప్రశ్నలు మనకు సులభం అవుతాయి. ఇందులో 9 కోడ్స్ ఉంటాయి, అలాగే ఒక 0 కోడ్ కూడా ఉంది. అంటే మొత్తం 10 కోడ్స్ ఉన్నాయి. వీటికి గనక సరైన సమాధానాన్ని మనం గుర్తిస్తే మిగతా ప్రశ్నలు సులభం అవుతాయి. ఫస్ట్ కోడ్ నివాసం. ఒక భవనాన్ని నివాసానికి కనుక ఉపయోగిస్తే కోడ్ 1 రాయాలి. అది బంగ్లా కావచ్చు, గుడిసె కావచ్చు, పెంకుటిల్లి కావచ్చు, ఏదైనా కావచ్చు. దాన్ని పూర్తిగా నివాసానికి మాత్రం ఉపయోగిస్తే కోడ్ 1 రాయాలి. అప్పుడు 34 ప్రశ్నలను మనం పూరించవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కోడ్ నంబర్ 2 చూద్దాం. నివాసము మరియు ఇతర వాడుక. ఒక భవనాన్ని లేదా ఒక సెన్సెస్ హౌస్ను మనం నివాసము మరియు ఇతర వాడుకకు ఉపయోగిస్తే దానిని ఆప్షన్ నంబర్ లేదా కోడ్ నంబర్ 2 సెలెక్ట్ చేయాలి. 2 నంబర్ సెలెక్ట్ చేస్తే అక్కడ కింద మనకు డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లో సరి అయిన సమాధానాన్ని మనం పూరించవలసిన అవసరం ఉంటుంది. నివాసం కిరాణా దుకాణం, నివాసం టైలర్, నివాసం మందుల దుకాణం, నివాసం పండ్ల దుకాణం, నివాసం కూరగాయల దుకాణం, నివాసం చీరల దుకాణం, నివాసం ఐరన్ షాప్, నివాసం టిఫిన్ షాప్, నివాసం గాజుల దుకాణం, నివాసం మొబైల్ షాప్, నివాసం జిరాక్స్ షాప్, నివాసం చికెన్ షాప్. ఇందులో ఏమేమి షాపులు వస్తాయో మనం తెలుసుకున్నాం కదా. ఇటువంటి రకాలైన షాప్ అంటే ఒక గణన గృహంను నివాసము మరియు ఇతర వాడిక రెండింటికి కనుక ఉపయోగిస్తే 34 క్వశ్చన్స్కు ఆన్సర్ చేయవలసిన అవసరం ఉంది. నివాసము మరియు ఇతర వాడుకలో హాస్టల్ గిన మీకు ఎదురైతే అక్కడ డైలాగ్ బాక్స్లో ఇన్స్టిట్యూషన్ అని సెలెక్ట్ చేయాలి. అలాగే చేసిన తర్వాత మీకు 9th కాలంలో ఆటోమేటిక్గా 999 కోడ్ అనేది జనరేట్ అవుతుంది. నివాసము వృద్ధాశ్రమం, నివాసము జైలు, నివాసము హాస్టల్, నివాసము అతిథి గృహం ఇన్స్టిట్యూషనల్గా చూపించవలసిన అవసరం ఉంది. ఇన్స్టిట్యూషనల్ అంటే సంస్థాగత కుటుంబాలుగా చూపవలసినవి ఇవి. అప్పుడు 1 నుంచి 11 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలను నింపవలసిన అవసరం ఉంటుంది. గణన గృహం 3 నుంచి 9 వరకు అవసరాలకు ఉపయోగిస్తే అందులో ఎటువంటి అదనపు నమోదులు చేయవలసిన అవసరం లేదు. అనగా 1 నుండి 7వ ప్రశ్నకు సమాధానాలు మాత్రమే నింపాలి. ఉదాహరణకు కిరాణా షాప్ మరియు మందుల దుకాణం, అలాగే ఫ్రూట్ షాప్, కూరగాయల షాప్, సారీ షాప్,
హోటల్స్ మొదలగునవి వీటిలో రాయవచ్చు. అలాగే ఆఫీస్లో బీమా కార్యాలయం, ఎంఆర్ఓ ఆఫీస్, న్యాయవాదుల ఆఫీస్, ఎస్బీఐ బ్యాంకు, పోలీస్ స్టేషన్, రవాణా సంస్థ కార్యాలయం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, అగ్నిమాపక కార్యాలయం మొదలగునవి వీటిలో రాయవచ్చు. ఇక కోడ్ నంబర్ 4లో పాఠశాల, కళాశాల మొదలగు వివరాలు రాయవలసిన అవసరం ఉంది. దానిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, డ్యాన్స్ స్కూల్, ట్రైనింగ్ సెంటర్, అలాగే మ్యూజిక్ స్కూల్, కోచింగ్ సెంటర్, అంగన్వాడీ కేంద్రం, కంప్యూటర్ కోచింగ్ సెంటర్ ఇవి మీకు తారసపడితే ఈ కోడ్ నంబర్ 4లో రాయవచ్చు. తర్వాత కోడ్ నంబర్ 5 హోటల్, లాడ్జ్, అతిథి గృహం. వీటిని తాత్కాలిక బస కోసం మాత్రమే వాడతాం కాబట్టి వీటిలో ఇన్స్పెక్షన్ బంగ్లా, వెంకటేశ్వర ధర్మశాల, సత్రం, అతిథి గృహం, ప్రయాణికుల వసతి గృహం మొదలగునవి వస్తాయి. తర్వాత కోడ్ నంబర్ 6 దీనిలో హాస్పిటల్స్ వస్తాయి, నర్సింగ్ హోమ్స్, ఎక్స్రే కేంద్రం, ప్రథమ చికిత్స కేంద్రం, ప్రభుత్వ వైద్యశాల, రోగ నిర్ధారణ కేంద్రం, ప్రసూతి కేంద్రం, దంత వైద్యశాల మొదలగునవి వస్తాయి. కోడ్ నంబర్ 7 వర్క్షాప్, ఫ్యాక్టరీ, వర్క్ షెడ్ ఇలాంటివన్నీ ఇందులో వస్తాయి. కావున ఇక్కడ ఉత్పత్తి, ప్రాసెసింగ్, మరమ్మతులు జరుగుతాయి. ఇందులో ఆటోమొబైల్ సర్వీస్, బేకరీ, బియ్యం నూనె మిల్లు, ఫర్నిచర్ షాపు, స్పిన్నింగ్ మిల్, కాటన్ మిల్, ప్రింటింగ్ ప్రెస్, ఎరువుల ఫ్యాక్టరీ మొదలగునవి వస్తాయి. వీటిని జాగ్రత్తగా పరిశీలించి వేయవలెను. కోడ్ నంబర్ 8 మనందరికీ తెలిసిందే. కోడ్ నంబర్ 8లో ఏముంటుంది? కోడ్ నంబర్ 8లో ప్రార్థనా స్థలాలు ఉంటాయి. ప్లేస్ ఆఫ్ వర్షిప్ అంటాం దీన్ని. ఎగ్జాంపుల్ దేవాలయం, చర్చ్, మసీదు, గురుద్వారా వీటన్నిటినీ కోడ్ నంబర్ 8లో చూపించవలను. కోడ్ నంబర్ 9లో అదర్ దాన్ రెసిడెన్షియల్ యూస్ నివాసేతర గృహాలు. ఎగ్జాంపుల్ సినిమా హాల్స్, కుల సంఘాలు, జిమ్, క్లబ్బులు, కళామందిర్, జూ పార్క్, గోశాల, మ్యూజియం, గ్రంథాలయం, పెట్రోల్ పంప్, పవర్ సబ్స్టేషన్ ఈ విధంగా వీటన్నిటిని కోడ్ నంబర్ 9లో చూపించవచ్చు. లాస్ట్ ఆప్షన్ 0 వేకెంట్. గణన గృహం ఖాళీగా ఉంటే అది ఎందుకోసం ఖాళీగా ఉందో వాస్తవంగా చెప్పాలి. ఖాళీ మరమ్మతులు, ఖాళీ శిథిలావస్థలో ఉంది, ఖాళీ రెంట్ కొరకు. ఈ విధంగా ఒక గణన గృహము ఎందుకు ఖాళీగా ఉందో స్పష్టంగా తెలియజేయవలెను.